యా హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఐవ్యూ ఎంటర్టైన్మెంట్స్. ఈరోజు మనతో ఉన్న గెస్ట్ ఆయన నా ఫ్రెండ్, బాయ్ ఫ్రెండ్. ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువే. ఒకప్పుడు ఈ జనరేషన్కి పెద్దగా తెలియకపోయినా కూడా ఒకప్పటి జనరేషన్కి ఆయన పేరంటే మారుమ్రోగిపోయేది. ఆయన కామెడీ సీన్స్ కానీ ఆయన యాక్టింగ్ కానీ కడుపుబ్బ నవ్వించి జనాల్ని అప్పట్లోనే చంపేశారు. ఇప్పుడున్న కాలంలో మరి ఇతను సినిమాలు ఎందుకు తగ్గించారు అన్నది మనం ఆయన మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. మరి ఆయన ఎవరో కాదు, బాబు మోహన్ గారు. ఆయన అడిగి తెలుసుకుందాం ఇంకా ఎన్నో విశేషాలని. యా హాయ్ సార్. కొంప మునిగిందిరా నాయన, ఏంటి అసలు కొంప ఇంటర్వ్యూకి అందుకే పిలిచావా? నిజమే చెప్పాను కదా సార్. నేను కాకి ముక్కుకు దొండపండులాగా ఉంటా. నేను ఎట్లా బాయ్ ఫ్రెండ్లే కానీ లవ్ ఇస్ బ్లైండ్ కదా సార్. నాకు బ్లైండ్ రాలేదు ఇంకా. చాలా బాగుంది మీ స్టూడియో, చాలా బాగుంది. థ్యాంక్ యూ సార్. నైస్ అట్మాస్ఫియర్. అసలు ఇంటర్వ్యూకి వచ్చే వాళ్ళకి ఎంత చక్కగా ఈ ట్రీట్ చేయటం కానీ రిసీవింగ్ చాలా బాగుంది. ఆల్ ద బెస్ట్ టు ఐవ్యూ ఎంటర్టైన్మెంట్స్. మీకు, మీ స్టాఫ్ అందరికీ, మీ యాజమాన్యానికి అందరికీ, మీ చైర్మన్ గారికి ఆల్ ద బెస్ట్. అసలు మీరు ఇండస్ట్రీలోకి రంగ ప్రవేశం ఎలా చేశారు? నేను ఎప్పుడూ అనుకోలేదు నేనేదో సినిమా యాక్టర్ అవుతాను. నేను ఎలా అనుకుంటాను, నేను సోమరబాబు లాగా లేను, ఎన్టీ రామారావు గారి లాగా లేను, పెద్ద హైట్ కాదు, పెద్ద కలర్ కాదు, నీలాగా నువ్వు బ్లాక్ నేను వైటు, అలా నేను ఎప్పుడు అనుకోలేదు. సరదా కూడా అనుకోలేదు. కానీ స్టూడెంట్గా నేను క్లాస్లో బాగా యాక్టివ్గా ఉండేది. గేమ్స్ అండ్ స్పోర్ట్స్లో యాక్టివ్గా ఉండేది. క్లాస్ లీడర్గా ఉండేవాడిని, క్లాస్ ఫస్ట్గా ఉండేవాడిని. ఆల్ గేమ్స్ స్కూల్ డే వస్తే ప్రైజులన్నీ నాకే వచ్చేది. 100 మీటర్స్, 400 మీటర్స్, రిలే, ఈ వాలీబాల్, వాడి కబడ్డీ, ఖోఖో, అన్ని ప్రైజులు. ఇక నన్ను మా టీచర్స్ ఎందుకురా ఊరికే కిందికి మీద తిరుగుతూ, అన్నీ నీకేదో ఏండే ఉండు, పిలవంగానే రా తీసుకునేవాళ్ళు. అట్లా అంటే బాగా యాక్టివ్గా ఉండేది. మా టీచర్స్ కూడా నన్ను బాగా లైక్ చేసేవాళ్ళు. అలా సరదా నాటకాలలోనే నేను ఉద్యోగిని అయ్యాను. నేను ఎంఏ చదువుతున్నాను. నాకు కాల్ లెటర్ వచ్చింది రెవెన్యూ డిపార్ట్మెంట్లో. ఫస్ట్ ఇంటర్వ్యూ, ఫస్ట్ కాల్ లెటరే నేను సెలెక్ట్ అయ్యాను. వెళ్ళి రెవెన్యూ ఇన్స్పెక్టర్. మొత్తానికి ఆ నుంచి నాకు పెళ్ళి అయింది, ఒక బాబు. ఉద్యోగరీత్యా నేను హైదరాబాదు డెప్యుటేషన్ వచ్చాను. నేను చిన్నప్పుడు నాటకాలు వేసామని చెప్పాను కదా. సరదాగా ఒక ఫంక్షన్ జరుగుతుంది. ఎల్ఐసి బిల్డింగ్ ఉంటుంది, సెక్రటేరియట్ ఎదురుగా ఉంటుంది ఆ బిల్డింగ్. ఎల్ఐసి ఎంప్లాయీస్, అందులో నాకు కొందరు పరిచయము. మా ఖమ్మం నుండి ఇక్కడికి డిప్యుటేషన్ వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. మేమందరం కలిసి సరదాగా పోదాం సెక్రటేరియట్ ఎంప్లాయీస్ కదా అని సరదాగా వెళ్ళాము. ఆడ మా వాళ్ళంతా మా వాడు బాబు మోహన్ బాగా డైలాగులు చెప్తాడు, బాబు మోహన్ బాగా అది ఇదని అంటే వాళ్ళు రిక్వెస్ట్ చేస్తే సరే అని డైలాగ్ చెప్పా ఒక నాటకంలో. ఊరికే చెప్తే అందరూ క్లాప్స్ కొట్టారు. అరే భలే చెప్పారు, అసలు ఏమి తెలియనట్టే ఉన్నాడు అంటే. నేను చాలా సింపుల్గా ఉండటం నాకు అలవాటు. షో ఏదో ఇట్లని అట్లా అవన్నీ కుదరవు నాకు. అయిపోయింది. వాళ్ళే మళ్ళీ అంటే ఒక 5-6 months తర్వాత రవీంద్ర భారతిలో ఒక నాటకం వేస్తూ, నువ్వు ఒకటి వేయాలా మాతో పాటు, నువ్వు కూడా మా ఎంప్లాయీవే కదా అని అంటే, అబ్బా నాకు కుదరదు, నేను కొత్తగా ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చాను, ప్రాబ్లం వస్తుంది. అక్కడే నన్ను తహసీల్దార్లు చాలా గొడవ చేసేవాళ్ళు ఎప్పుడైనా నాటకం సెలవు పెడితే అని అంటే బాగా ఫోర్స్ చేశారు. సరే ఓకే అన్నాను. అది ఒక January 1st న్యూ ఇయర్ డేన వేయడానికి డిసైడ్ అయ్యారు. మళ్ళీ వాళ్ళంతా సినిమాల్లో వేషాలు వేయాలి. కొత్తగా ఇక్కడ అంటే ఎక్కువ మందికి హైదరాబాద్లో ఎంప్లాయీసే జూనియర్ ఆర్టిస్ట్, చిన్న ఆర్టిస్ట్గా పెద్ద ఆర్టిస్ట్గా వేసేవాళ్ళు. అలా ప్రతాప్ ఆర్ట్ ప్రొడక్షన్స్ రాఘవ్ గారిని పిలుచుకున్నారు. రాఘవ్ గారు అంటే ఆయన గ్రేట్ ప్రొడ్యూసర్. ఆయన సినిమాలో ఎవరికి వేషం ఇచ్చినా స్టార్లు అవుతారు. ఆయన దాసరి నారాయణరావు గారిని డైరెక్టర్ను చేసింది వారే, కోటి రామకృష్ణ గారిని డైరెక్టర్ చేసింది వాళ్ళే. ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్యతోనే చిరంజీవి గారు స్టార్ అయిపోయారు, పెద్ద హీరో అయిపోయారు ఆ సినిమాతో. తాత మనవడు, శివరంజన్ పెద్ద సినిమాలు తీశారు ఆయన. ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్యతో చిరంజీవి గారికి కూడా మంచి వేషం ఇచ్చారు. సుమన్ గారికి మంచి భానుచంద్ర గారికి. ఇట్లా గ్రేట్ ప్రొడ్యూసర్ ఆయన ఎవరికి అవకాశం ఇచ్చినా స్టార్ అయిపోయినట్టు అన్నా కదా. దాసరి నారాయణరావు గారు అంత పెద్ద డైరెక్టర్ అవ్వడానికి వారే.
ఆయన చీఫ్ గెస్ట్. నాకు పెద్ద ఏం ఇంట్రెస్ట్ లేదు కదా, నేను ఏదో కొన్ని రోజులు డెప్యుటేషన్ వచ్చాను 3 సంవత్సరాల కోసం హైదరాబాదు. నేను ఇప్పుడు సినిమాల షూటింగ్ అంటే నన్ను పంపించేస్తారు మళ్ళీ బ్యాక్. నా వైఫ్కి ఇక్కడికి ట్రాన్స్ఫర్ అయింది. ట్రాన్స్ఫర్ అవ్వడం వల్ల నేను డెప్యుటేషన్ వచ్చాను. వాయమ్మో మళ్ళీ ఈ నుంచి నేను ఎటు పోవాల్సి వస్తుందని నేను సరే ఒప్పుకున్నాను. నాటకం ఇక ఆయన నన్ను చూసి ఇలా కూర్చోలేదు, అసలు ఇట్లా కూర్చున్నాడు. అబ్బాబ్బాబ్బా, అరే 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 ఏం చేస్తాడే అబ్బాబ్బా అనుకుంటూనే ఉన్నారు ప్రొడ్యూసర్ గారు, రాఘవ్ గారు. అంత పెద్ద ప్రొడ్యూసరు నన్ను అసలు స్టేజ్ మీద ఆయన స్పీచ్ ఇస్తూనే అరే 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 అని పిలవండి, ఆ వేసిండు చూడు, అది అది వేసిండు అని పిలువు, ఆ ప్యాంటు మలుచుకుంటూ పిలువు అంటే నన్ను పిలిచారు. ఏమయ్యా ఎట్లా చేసావా నువ్వు అంటే, ఏమో సార్ నాకేమో వచ్చు సార్, ఊరికే సరదాగా స్కూల్లో వేసేది. అరే అట్లా లేవయ్యా నువ్వు, భలే చేసావు, మా సినిమాలు చేస్తావా అన్నాడు. ఇప్పుడు జరుగుతుంది షూటింగ్ అంటే చేస్తా సార్ అన్నాడు. మరి రేపు వచ్చేసి అన్నాడు. రేపు రాలేను సార్, సారీ, ఎల్లుండి అయితే నేను ఒక పూట లీవ్ అడుగుతాను సార్, ఒక హాఫ్ డే. సార్ ఎల్లుండేరా అన్నాడు స్టేజ్ మీదనే. వీళ్ళంతా నాటకం వేసింది వాళ్ళు ఆ 20 మంది ఏంటి సినిమా యాక్టర్ కావాలని, చిన్నదో పెద్దదో ఇదో, అందులో కూడా ఇందులో హీరో వేసిన వాడు హీరో అవ్వాలని. ఆ నాటకం ఖర్చు అంతా అయిందే, 3 నెలలు రిహార్సల్స్. మన కళ్ళ ముందే నువ్వు రేపు రా షూటింగ్కి అన్నాడు, షూటింగ్కే రమ్మన్నాడు. ఎల్లుండి వస్తున్నా, ఎల్లుండి రమ్మన్నాడు. పోవంగానే మేకప్ వేయండి అన్నారు. కెమెరా ముందు నిలబెట్టారు. డైలాగ్ చెప్తాను, నేను చెప్తూనే ఉన్నా, పటా చెప్తున్నాను. ఊరు ఏం చేస్తాడు అన్నారు. ఏంటి ఇది చప్పట్లు కొడుతుంది ఏంటి? రాజశేఖర్ వచ్చాడు, గబగబా. రాజశేఖర్ హీరో అందులో, ఈ ప్రశ్న వదిలేదు. చూసి ఇక నేను ఉన్నంతసేపు అట్లే ఉన్నాడు నిల్చొని. చాలా బాగా చేశారు. ఏం చేస్తారు మీరంటే, ఇట్లా నేను సివిల్ సప్లైస్లో ఆఫీసర్ని ఇట్లా అని చెప్పినా. అయిపోయింది. ఏదో సరదాగా చేసిన కదా అనుకున్నాము. సరే 2-3 రోజులు చేయాల్సి వచ్చేసిన ఆ సినిమా అయిపోయింది. మళ్ళీ పిలుపు నాకు, రాజశేఖర్ పిలిపించాడు నన్ను. కాదు ఆహుతి సినిమా ఉంది, డైరెక్టర్ గారికి నేను చూపించిన, మన సినిమా చూశారు డైరెక్టర్ గారు, ఈ అబ్బాయిని పిలిపి అన్నాడు. కోటరామకృష్ణ గారు పిలిపి అన్నాడు. ఇట్లా పిలిపించాడు. పోతే ఆహుతిలో 2 పేజీలు డైలాగ్ పెట్టారు. పెట్టి చదువుకోమన్నారు, చదువుకున్నాను. నేను నాటకాలు వేసినట్టుగా డైలాగ్ చదువుకొని రెడీగా ఉన్నాను. పిలవండి అబ్బాయిని పిలవండి, ఏంది టేక్ చేద్దామంటే చేద్దాం సార్ అన్న. టేక్ చేద్దామా? 1.5 పేజీ డైలాగు చేద్దాం సార్. అరే అని ఓర్ని ఏంటి అంటే ఈడి వల్ల అయిద్దా, ఈడు పిచ్చోడా ఈడు అన్నట్టుగా అనుకున్నారు ప్రొడ్యూసర్ గారు, శ్యాంప్రసాద్ రెడ్డి గారును కోటరామకృష్ణ గారు. టేక్ సరే చేద్దాం, చూద్దాం, ఎక్కడ దాకా కట్ అయితే అక్కడ మళ్ళీ అని ఇద్దరు మాట్లాడుకున్నారు. విన్నాను. పెట్టారు, తీశారు, 1.5 పేజీ ఒకటే టేక్. ఓకే, క్లాప్స్. దాని తర్వాత అంకుశం రిలీజ్ అయిన వారం రోజుల్లో 10 సినిమాలు బుక్ అయ్యాను. నేను అక్కడ ట్రై చేసిందా? నేను అనుకోలేదు. ఏది కూడా నా లైఫ్లో ఇది కావాలని కానీ ఇది అవుతానని కానీ నేను అనుకోలేదు. పొలిటీషియన్గా కూడా నేను 3 సార్లు ఎమ్మెల్యే అవుతానని, క్యాబినెట్ మంత్రి అవుతానని, 2 రాష్ట్రాలకు క్యాబినెట్ మంత్రిని, 2 రాష్ట్రాలను పరిపాలించడమే కదా, రాజునే కదా అనుకుంటామా? ఇట్లాంటి సాధ్యమా? కనుక నా లైఫ్లో ఏది నేను అవుతాను, ఇది కావాలి లేక ఇది అవుతా అని నేను అనుకోలేదు. నేను చేసే పని చిత్తశుద్ధితో మనసారా ఇది నా డ్యూటీ అని చేయటం ఒకటి అలవాటు. తప్పు చేయను, అబద్ధం ఆడను, లంచం తీసుకోను, పిచ్చి వేషాలు ఉండవు. శ్రద్ధగా నాకు ఇచ్చిన పని చేయటం అలవాటు నాకు. అదే నన్ను ఇంతవాణ్ణి చేసింది. సో మీ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ చూసినా, ప్రొఫెషనల్గా చూసినా కూడా పెద్ద పెద్ద పొజిషన్స్లోనే ఉన్నారు. ఎడ్యుకేషన్ పరంగా కూడా మీరు మెరిట్ స్టూడెంట్ అని చెప్పారు. మరి అంత మంచి పొజిషన్, అదే రెవెన్యూ డిపార్ట్మెంట్లో చేసి గవర్నమెంట్ జాబ్ ఎవరు వదులుకోరు. అప్పట్లో మీకు మూవీ ఆఫర్స్ ఎక్కువ వచ్చాయని ఇటు సైడ్ వచ్చేసారా, లేకపోతే జాబ్ ఇంట్రెస్ట్ లేక రిజైన్ చేశారా? ఇంట్రెస్ట్ కాదు, నా లైఫ్ అంబిషనే ఉద్యోగం చేయాలి. చిన్న ఉద్యోగం దొరికితే చాలు. చిన్న ఉద్యోగం అనుకుని పెద్ద ఉద్యోగం దొరికితే చాలు అనుకున్నా. ఏదో రెవెన్యూ డిపార్ట్మెంట్లో క్లార్క్స్ ఇంటర్వ్యూ, డిఎస్సి సెలక్షన్కి పోయాను. కానీ అక్కడ కూడా నా అదృష్టం అపాయింట్మెంట్ ఇవ్వడం, ఎల్డీ రెవెన్యూ ఇన్స్పెక్టర్గా చేశారు. అది
నేను ఉద్యోగమే దైవం, అమ్మ నాకు ఉద్యోగం దొరికింది, నేను నిరుద్యోగిని కాదు అనే సాటిస్ఫాక్షన్లో ఉన్నాను. సరే సినిమా యాక్టర్ అయ్యాను. దాసరి గారు సరదాగా ఒకరోజు, ఎప్పుడు దాసరి గారు నన్ను బాగా లైక్ చేసేవారు, డైరెక్టర్లు అందరూ నన్ను లైక్ చేసేవారు. దాసరి నారాయణరావు గారు భోంచేది, ఎరా ఉద్యోగం ఏం చేసావు అన్నారు. గురుగారు లీవ్ పెట్టేసిన గురుగారు, లాంగ్ లీవ్, నేను 5 years లీవ్ పెట్టవచ్చు, ఇప్పుడు 2.5 years అయిపోయింది, ఇంకా 2.5 years నేను లాస్ ఆఫ్ పే లీవ్లో ఉండొచ్చు సార్. నేను లాస్ట్ ఒక 1 week బిఫోర్ 5 years కంప్లీట్ అయిన మళ్ళీ జాయిన్ అవ్వచ్చు సార్, కాకపోతే ఈ బెనిఫిట్స్ అన్నీ ఉండవు, లాస్ ఆఫ్ పేలో ఉంటుంది కదా, ఉండకపోయినా నాకు ఉద్యోగం ఉంటుంది కదా సార్ అన్న. అంటే అరే ఏమ్రా ఉద్యోగం, మళ్ళీ పోయి ఉద్యోగం చేస్తావా, దాటిపోయావురా బాబు, దాటిపోయావు నువ్వు, ఇప్పుడు నువ్వేమనుకుంటున్నావు? అరే మేమంతా ఉద్యోగాలకు రిజైన్ చేసి బ్యాగ్ సంఖ చేసుకొని మేము ఏదైనా చెయ్యాలి సినిమా ఫీల్డ్లో అని వచ్చిన వాళ్ళం. కళామ తల్లి దీవించింది, నేను డైరెక్టర్ అయ్యాను, అయ్యాను, మేము అనుకొని రాలేదు అవుతామని, ప్రయత్నం చేద్దామని వచ్చినాము, నువ్వేం అనుకోలేదు, నేను పిలిచి ఇచ్చింది కళామ తల్లి, నువ్వు అయిపోయినావు అన్నాడు. అయిపోయినావు అంటే ఏంటని నాకు టెన్షన్. కొందరు ఇండస్ట్రీకి అవసరం, నటీనటులు కానీ, టెక్నీషియన్స్ కానీ, కెమెరామెన్స్ కానీ, డైరెక్టర్స్ కానీ, కొందరు ఇండస్ట్రీకి అవసరం, ఇండస్ట్రీ కొందరికి అవసరం. ఎవరికి? కొత్తగా వచ్చే వాళ్ళకు, చిన్న వేషాలు వేసుకునే వాళ్ళకు, చిన్న టెక్నీషియన్స్గా ఉన్నవారు, డ్యాన్స్ డిపార్ట్మెంట్ కానీ, డైరెక్షన్ డిపార్ట్మెంట్ కానీ, ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ కానీ, ఈ రకరకాల ఒక 24 crafts ఉంటాయి, 24 డిపార్ట్మెంట్స్ ఉంటాయి. ఇక దాంట్లో వాడు ఇందులో పని చేసేటోనికి దేనికి పనికిరాడు, ఈ పనికే పనికొస్తుంది, ఈ పని దొరికితేనే జీవనోపాధి. వాళ్ళందరికీ ఇండస్ట్రీ అవసరం, జూనియర్ ఆర్టిస్టులు కానీ, చిన్న ఆర్టిస్టులు కానీ, ఇండస్ట్రీకి కొందరు అవసరం. అది కూడా సారే చెప్పారు. ఒక ఎన్టీ రామారావు గారు, ఒక నాగేశ్వరరావు గారు, ఒక ఎస్వి రంగారావు గారు, ఒక సావిత్రి గారు, ఒక బాలకృష్ణ గారు, ఒక చిరంజీవి గారు, ఇట్లా వీళ్ళంతా ఇండస్ట్రీకి అవసరం అట. ఒక రేలంగ్ గారు, ఒక రమణరెడ్డి గారు, ఒక రాజబాబు గారు, ఒక బాబు మోహన్, ఒక బ్రహ్మానందం, నేను ఇండస్ట్రీకి అవసరం అనే లిస్టులో వచ్చేసావురా నువ్వు, అయిపోయావు. ఇప్పుడు నువ్వు ఇచ్చిన డేట్లు నువ్వు చూడు, నువ్వు నిన్ను 10 రోజులు అడుగుతారా, నువ్వు 10 రోజులు ఇవ్వద్దు, 3 రోజులు ఇవి, 3 రోజులు నెక్స్ట్ షెడ్యూల్కి, ఇంకో 3 నెక్స్ట్, అట్లా 4 షెడ్యూల్స్ ఉంటే 4, 3, 12 అట్లా నీకు చెప్పి నాకు డైరీ ఎట్లా రాసుకున్నాయి అని చెప్తున్నారు దాసరి గారుగా. అరే సార్ నేను అట్లా అనుకోవట్లేదు సార్ అంటే నాకు అని నేను అంటే, ఓకే భోంచి నువ్వు అయిపోయినా వెనక చూసుకున్నావు, నీకు ఉద్యోగం అక్కర్లేదు, రిజర్వ్లో పెట్టుకున్నావురా ఫుడ్, నీకు ఫుడ్ సమృద్ధి రాను, బతికినంతకాలం ఇండస్ట్రీ నిన్ను పోషిస్తుంది, ఫుడ్ రిజర్వేషన్ ఎందుకు, రిజైన్ చేయి, ఇంకొకడు బతుకుతాడు అన్నాడు. ఇక రాత్రంతా మధ్యాహ్నం నుంచి నాకు ఆలోచన, ఇంకొకడు బతుకుతాడా నేను రిజైన్ చేస్తే, అవును కరెక్టే కదా, నా ఉద్యోగం ఇంకొకటి చేయొచ్చు కదా, నేను నిజంగానే రిజర్వ్లో పెట్టుకున్నాను ఇంటికి. సరే ఏమైనా కానీ దేవుడు నన్ను ఇంత వాణి చేశాడు, ఏమైనా జరగని అని అనుకున్నా, అయిపోయింది. మరుసటి రోజు షూటింగ్ లంచ్ టైంలో పోయినా, రిజైన్ చేసినా వచ్చినాయి. సివిల్ సప్లైస్ బాగున్నాయి కదా, హైదరాబాదే కదా ఉద్యోగం, పోయినా రిజైన్ చేసి వచ్చేసిన. ఏరా మధ్యాహ్నం లంచ్కి లేవేంటి అన్నాడు. మీరే చెప్పారుగా గురువుగారు ఫుడ్ రిజర్వేషన్ ఎందుకు రిజైన్ చేయమని, పోయినా రిజైన్ చేసి వచ్చిన సార్ లంచ్ టైం. చేసేసావా, రిజైన్ చేసేసావా, వెరీ గుడ్ రా, వెరీ గుడ్, మంచి పని చేశావు, ఇంకొకరికి ఉద్యోగం ఇచ్చావు అని మెచ్చుకున్నారు. కానీ నేను ఒక 2-3 నెలలు నాకు అదే నా ఉద్యోగం రిజైన్ చేశాను. ఇంట్లో మాటలు బంద్, ఉద్యోగం రిజైన్ చేస్తావా, ఉద్యోగం ఉందని పెళ్లి చేసుకున్నా అని ఇంట్లో గోళాలు, కథ వ్యవహారం, ఇప్పటికి కూడా ఆ ఫీలింగ్స్ ఉంటాయి ఇంట్లో. కానీ ఇప్పుడు మీరు మంచి పొజిషన్లో ఉన్నారు కదా సార్, ఇంకెందుకు అలాంటి? ఇది చిత్రసీమ, ఎవరన్నా టాప్కి వెళ్ళొచ్చు, ఎవరన్నా కింద పడవచ్చు. ఎన్టీ రామారావు గారు లాంటి హీరో ఎవరైనా ఉన్నారా? 3 సంవత్సరాలు
ముఖానికి మేకప్ వేయకుండా ఖాళీగా ఉన్నారు. అవును. ఆయన లెజెండ్ గనక మళ్ళీ వచ్చినాయి. యమగోళతో స్టార్ట్ అయింది మళ్ళా. యమగోళ ఇవన్నీ అసలు యమకొట్టుడు. అట్లనే చిరంజీవి గారు లాంటి హీరో, మెగాస్టార్, చాలా రోజులు ఇట్లనే 2-3 సంవత్సరాలు మేకప్ వేయకుండా ఉన్నాడు ఒక దశలో, కథలు సరిగ్గా లేక. అట్లా ఇప్పుడు మన కరోనా వచ్చింది, 2 సంవత్సరాలు షూటింగ్ లేవు కదా, అందరూ ఖాళీగా లేరు. ఇప్పుడు నేను సెటిల్ అయినా గనక నాకు ప్రాబ్లం లేదు. సెటిల్ కానోళ్ళు, పని దొరికితేనే భోజనం ఉన్నోళ్ళు ఎంతమంది ఇంకా కోలుకొని కుటుంబాలు ఉన్నాయి. లైక్ దట్ నేను హ్యాపీయెస్ట్ పొజిషన్లో సెటిల్ అవుతానని అనుకోలేదు కదా. అనుకోకుండానే అమ్మయ్య అనే కాడికి వచ్చేసినాం. అది ఎప్పుడో మామగారు సినిమాతోనే అయిపోయింది. అది మాయలోడి సినిమాతో ఇంకా అయిపోయింది. ఒక కమెడియన్ ఎంటర్ అయిన హీరో అయిపోయాను. ఇవన్నీ జరిగినాయి. అయితాంలే అని పగటి కళలు కనడం నాకు రాదు. ఏమో దేవుడు చూసుకుంటాడు. మనమైతే కష్టపడి పని చేద్దాం. నాకు డ్యాన్స్ రాదు, కానీ మ్యూజిక్ ఇష్టం నాకు బాగా. నేను అంత నన్ను పెద్ద డ్యాన్సర్ అనుకుంటారు మాయలోడి సినిమాతో. ఇట్లా అట్లా అనుకోని అయినవి కావు, యాక్సిడెంటల్లీ. భగవత్ కటాక్షం. నో బ్యాక్గ్రౌండ్ నాకు, నో గాడ్ ఫాదర్స్ నాకు. ఐఎమ్ వన్ మ్యాన్ షో ఉంటుందంతే. ఏదో భగవంతుడు అట్లా నలుగురికి అన్నం పెడతాను, నలుగురికి సాయం చేస్తాను, నలుగురు పెళ్ళిళ్ళు చేశాను, నలుగురు చదివిస్తాను. ఇప్పటికే ఒక 10 మందిని చదివిస్తున్నాను. ఫారెన్లో కూడా చదువుకుంటే వాళ్ళు ఉన్నారు నా కష్టార్జితంతో. డీటెయిల్స్ అడగదు, చెప్పను. గబకన వచ్చేసింది అది. 10 మందికి అన్నం పెడతాను అన్న కదా చెప్పాల్సి వచ్చింది. కొన్ని వేల పెళ్ళిళ్ళు చేశాను. కానీ బయటకు తెలియనివ్వరా అసలు? మీకు ఇష్టం ఉండదా? చెప్పుకోవాలి, దేవుడు ఇచ్చిండు నా డబ్బులా, భగవంతుడు ఇచ్చిండు. అదే నేను రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఉంటే నెల జీతంతోనే ఉండేవాడిని కదా. మరి ఇప్పుడు నేను ఎంత అడిగితే అంత ఇస్తారు ప్రొడ్యూసర్లు. సో మరి మీరు వెనకాల ఏ బ్యాక్గ్రౌండ్ లేదు, 1 మ్యాన్ షోగా వచ్చానని చెప్పేసి అన్నారు. ఇండస్ట్రీ ఇప్పుడు అన్నారు కదా సార్, గాడ్ ఈజ్ విత్ మీ. ఓకే సార్, అది పక్కన పెడితే ఇండస్ట్రీ అంటే ఎన్నో కష్టాలు, ఎన్నో ఇబ్బందులు పడాల్సి వస్తుంది. సక్సెస్ అయితే ఓకే, అవ్వకపోతే చాలా ఇబ్బందులు పడాలి. అదే కదా నేను చెప్పింది. మీరు ఎప్పుడు ఇబ్బంది ఏం పడలేదు అసలు? రావడంతోనే రావటమే బంగారు పల్లెము, బంగారు బిస్కెట్లు. ఎంతమందికి ఉంటారు సార్ అది? నేను ఇంతవరకు వెనక చూడలేదు కదా. ఇప్పుడు పొలిటీషియన్ నేను, మా తాతలు ముత్తాతలు ఎవరైనా పొలిటికల్లో ఉన్నారా? లేరే. మా కుటుంబాలు మా వంశాలలోనే లేరు. అసలు నేను ఎమ్మెల్యే అవుతానని అనుకుంటున్నా? నాకు ఏ బ్యాక్గ్రౌండ్ ఉందని ఎమ్మెల్యే అవుతా? భగవంతుడు నన్ను సినిమా యాక్టర్ చేసిన కనుక ఈ చరిష్మాతో 3 సార్లు ఎమ్మెల్యే. పెద్ద వాళ్ళు ఒకసారి కూడా గెలవను ఉన్నారు. పెద్ద సినిమాకు మీరు. నేను ఆఫ్టర్ ఆల్ కమెడియన్. ఎన్ని ఇయర్స్ అయింది సార్ ఇండస్ట్రీకి వచ్చి? అవన్నీ లెక్క పెట్టుకోలేదు. లెక్క పెట్టుకొని 1, 2, 3 అయింది. నిన్న టాపిక్ వచ్చి మాయలోడు వచ్చి 27 సంవత్సరాలు అయిపోయింది బాబు మోహన్ అని ఎస్వి కృష్ణారెడ్డి గారు, అచ్చిరెడ్డి గారు అంటే ఆశ్చర్యపోయాను. ఆ సినిమా మొన్ననే రిలీజ్ అయింది అనుకుంటున్నాను. ఎందుకంటే ఏ పెళ్లికి పోయినా చిన్న కంచెలతో పాట వేస్తారు, ఏంగానే ఓ అని విజిల్స్. ఇప్పటికీ 3 days బ్యాక్ ఒక ఫంక్షన్కి వెళితే చిన్న కంచెలతో పాట, ఓ మొత్తం పెళ్ళికి వచ్చిన వాళ్ళు డ్యాన్స్. అట్లా అలాంటిది 27 సంవత్సరాలు అయిపోయిందంట. ఏది మాయలోడుకే నేను 100% పర్మనెంట్ లిస్ట్లోకి వెళ్ళిపోయినా. ఇండస్ట్రీకి అవసరం లిస్ట్లోకి. కనుక ఎన్ని సినిమాలు చేశాము, ఎన్ని సంవత్సరాలు అయిపోతున్నాయో అనుకోలేదు. కానీ లెక్క పెడితే వామ్మో, మరి అంతకుముందు నా ఏజ్ కలిపితే దీని ఈ అంకెకు 40 ఏళ్ళు అయిందంట అనుకుందాం అనుకో. అంతకుముందు ఎన్ని సంవత్సరాలు ఉండేనో మొత్తం కలిపితే ఎన్నో అని అనుకుంటే 70, 90, 80 అన్నంత వ్యవహారం ఉంటుంది. అందుకని ఏజ్ సంగతి వద్దంటున్నా. మీ ఏజ్ బయటపడుతుంది. ఎట్లా బయటపడుతుంది? కనపడుతుంది కదా. నేను ఇప్పుడు మేకప్ వేసుకొని రాలేదు కదా, విగ్గు పెట్టుకొని రాలేదు కదా, రంగు వేసుకొని రాలేదు కదా. గాడ్స్ గ్రేస్. అదే చెప్పేది నేను. భగవత్ కటాక్షం ఉన్నవాళ్ళు, భగవంతుని ఆశీస్సులు ఉన్నవారు చెక్కు చెదరరు. ఏ రకంగా చూసినా మంచి పనులు చేసేవాళ్ళు, మంచి మనసు ఉన్నవాళ్ళు, పేదవాడిని అయ్యో పాపం అనేవాళ్ళు.
అస్సలు ఇప్పుడు మొన్న కరోనాకి నేను ఒక్కరోజు కూడా ఇంట్లో లేను. ఈ ఎలక్షన్ అని, ఆ మీటింగ్ అని, ఈ మీటింగ్ అని, ఎక్కడికి పోయినా. అవునా, నిన్న ఒక ప్రెస్ ఆయన వచ్చిండు, మళ్ళీ కనపడట్లేదు ఏంటి అన్న వరంగల్లో. అయ్యో మీకు తెలియదా సార్, కరోనా సార్. గుండె డక్కుమన్నది నాకు. అమ్మో, ఎందుకంటే కరోనా వస్తే రాగానే తెలియదు, 5వ రోజు 6వ రోజు బయటపడుతుంది. మరి వాడు న్యాయమంటే ఉండక 3 రోజుల నుంచి, ఈరోజు నిన్న తెలిసి జాయిన్ అవ్వండి కరెక్టే. ఈ 4 రోజుల్లో వాడు నా పక్కన కూర్చునేది, నాతోనే ఉండేది. అమ్మో అది నాకు అంటుకుంటుందా ఏమిటో నాయన అని భయం. అట్లా ఒక్కరోజు కూడా లేని అనాథ స్కూళ్ళల్లో బియ్యం పంచడం, బట్టలు పంచడం, ఇది శానిటైజర్లు పంచడం, మాస్కులు పంచడం, ఇవన్నీ చేసుకుంటూ తిరిగినాను మీటింగ్లు. నాకు రాలేదు కరోనా. నాలాంటి వాడికి ఎందుకు వస్తుంది? దేవుడే కదా తీసిపోయేది. కరోనా వస్తుందంటే ఆయన ఆకాశం నుంచి వస్తుందా, అమెరికా నుంచి పట్లం కట్టి దేవుడు అంటే వస్తుంది, పడుతుంది, చేసపోద్ది. కనుక దేవుడు నాలాంటి వాళ్ళని చంపడలే అన్న ధైర్యం నాకు. ఎందుకంటే నేను ఏది చెడ్డ పని, ఎవడు సొమ్ము తినలేదు, ఎవడికి అన్యాయం చేయలేదు, చెడ్డోడైనా వార్నింగ్ ఇచ్చానే తప్ప. సో ఇండస్ట్రీకి వచ్చినప్పుడు ఫస్ట్ ఛాన్స్ కోసం ఎక్కడికి, ఏ స్టూడియోకి వెళ్ళారు సార్ మీరు? అది దానికి చెప్పిన కదా సమాధానం. నేను ఏ స్టూడియోలో చుట్టూ తిరగల, ఆలబాలు పట్టుకొని తిరగల, నేను ఎవరిని అడగల. ఫస్ట్ పాయింట్, చంద్రబాబు నాటకం వేసిన రాఘవ్ గారు చూశారు, రా మా సినిమాలో వేయి అన్నారు, వేసిన. అహురు భలే చేశాడు అన్నారు, వేసిన. ఆహుతి 2వ సినిమా వేసిన, ఓ బబ్బబ్బబ్బబ్బ అన్నారు, ఓకే. అంకుశం 3వ సినిమా. వారం రోజుల్లో 10 సినిమాలు బుక్ అయినా. ఇంకెవరి దగ్గరికి పోతావు? అది కుదరకనే కదా ఉద్యోగాన్ని కూడా రిజైన్ చేయాల్సి వచ్చింది. సో నేను ఎవరిని అడగల, భగవంతుడే ఇచ్చాడు. నేను ఎమ్మెల్యే కావాలా, 3 సార్లు మంత్రి కావాలి, నేను ఎవరిని అడగల. బలంతో నేను ఏడ్చాను కూడా, వద్దు నాకని. కానీ తప్పలా పోయాను, నామినేషన్ విషయానికి గెలిచాను. సరే, ఇప్పుడు మీ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ విషయానికి వస్తే ఫస్ట్ టీడీపీలో చేశారు, తర్వాత టీఆర్ఎస్లోకి మారారు, తర్వాత ఇప్పుడు బీజేపీలో ఉన్నారు. నెక్స్ట్ ఏ పార్టీకి మారే ఛాన్స్ ఏమన్నా ఉందా? ఈ పార్టీలో ఉంటారా? 3 ఒకటే, ఓకే, 3 పార్టీలు ఒకటే. ఎన్టీ రామారావు గారు టీడీపీ పెట్టినప్పుడు బీజేపీని కమ్యూనిస్టును మిత్రపక్షాలుగా పెట్టుకొని పార్టీ పెట్టాడు. పార్టీ పెట్టిన తర్వాత ఆయన కలవల బీజేపీ నేషనల్ పార్టీ. ఎన్టీ రామారావు గారు ఈరోజు పెట్టిన పార్టీ. ఎన్టీ రామారావు గారు పోయి అడగల, ముందే ఎన్టీ రామారావు గారు బీజేపీతో పొత్తు పెట్టుకొనే పార్టీ పెట్టారు. నన్ను ప్రచారాలకు, తమ్ముడు మీరు ఇక్కడికి వెళ్ళండి, మేము అక్కడికి వెళ్తాం అని నన్ను ఎన్టీ రామారావు గారు ప్రచారాలకు పంపినప్పుడు నేను 2 కండవులు వేసుకొని ప్రచారం చేశాను. కమ్యూనిస్టు కూడా ప్రచారం చేశాను. కమ్యూనిస్ట్ కండవ 3 కండవులు వేసుకొని ప్రచారం చేశాను. కనుక బీజేపీ టీడీపీ ఒకటే. క్యాండిడేట్ అని కూడా టీడీపీ క్యాండిడేట్, బీజేపీ క్యాండిడేట్ ఇద్దరు కలిసే పోటీ చేసేది. నేను ఎంపీలకు చేశాను, ఎమ్మెల్యేలకు చేశాను, బీజేపీ క్యాండిడేట్లకు ప్రచారం చేశాను, టీడీపీ క్యాండిడేట్లకు ప్రచారం చేశాను. కాంగ్రెస్కు ప్రచారం చేయలేదు నేను. కమ్యూనిస్టులకు కూడా ప్రచారం చేయాల్సి వచ్చింది కొన్ని చోట్ల, మిత్రపక్షం కదా, ఎన్టీ రామారావు గారు పెట్టుకున్నారు అది. సో బీజేపీ వేరు, టీడీపీ వేరు కాదు. నేను బీజేపీలో చేరడానికి కారణం ఆ రోజున ఎన్టీ రామారావు గారు, నా దేవుడు. మీరు వెళ్ళండి ప్రచారానికంటే వెళ్ళాను కనుక ఆ కండవ అప్పుడే వేసుకున్నాను నేను. ఎన్టీ రామారావు గారు వేసింది ఎప్పుడో, ఆరు చనిపోకముందు. అప్పుడే బిజీగా ఉన్న టైం అది. కనుక ఇది వేరు అది వేరు కాదు. కేసీఆర్ గారి కొడుకు పేరు తెలుసా మీకు? టీఆర్ఎస్ అధినేత, ఇప్పుడు ముఖ్యమంత్రి గారి కొడుకు పేరు తారక రామారావు. టీడీపీ పార్టీ పెట్టిన ఆయన పేరేంటి? తారక రామారావే. నందమూరి, ఆయన నందమూరి గారు కలవకుంట్ల. కేసీఆర్ గారి కొడుకు. ఎన్టీ రామారావు గారి అభిమాని. ఎన్టీ రామారావు గారు క్యాబినెట్లో మంత్రిగా పనిచేసిన ఆయన. ఎన్టీ రామారావు గారి దీవెనతో ఎమ్మెల్యే అయినానా కేసీఆర్ గారు. నన్ను రాజకీయంలోకి బలవంతంగా తీసుకెళ్ళింది కేసీఆర్ గారు. ఏది టీడీపీలో నన్ను బలవంతంగా పోటీ చేపించి ఏడ్చినా కాకుండా దేశపై నామినేషన్ వేయించి గెలిపించింది చంద్రబాబు, కేసీఆర్ ఇద్దరు కలిసి. చంద్రబాబు కేసీఆర్ గారు క్లోజ్ ఫ్రెండ్స్. ఈయన సీఎం, ఈయన క్యాబినెట్ మంత్రి, మెదక్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కేసీఆర్ గారు. వీళ్ళిద్దరు కలిసి నన్ను బలవంతంగా ఎమ్మెల్యేని చేశారు. ఆ తర్వాత ఇక ఏం జరిగిందో ఇక సరే, వాళ్ళిద్దరు విడిపోయారు. కానీ నేను టీడీపీలోనే ఉండిపోయాను. 3 ఒకటే అన్నాను, అవునా కాదా?
మనుషులు ఒకటే కదా, ఒకటే సార్. పేర్లు వేరైపోయినాయి. కానీ అందులో ఉన్న వాళ్ళంతా ఇప్పుడు మంత్రులు గింతులు అంతా టీడీపీ వాళ్ళే. ఓకే. ఏ టీఆర్ఎస్ పార్టీ మేము తీసుకుంటాం నరికేస్తాం పొడిచేస్తాం అన్న వాళ్ళంతా ఇప్పుడు అక్కడ కేసీఆర్ గారి కాళ్ళక్కడ ఇట్లున్నారు, ఎక్సెప్ట్ బాబు మోహన్. కనుక తప్పనిసరి పొజిషన్లో టీడీపీ క్లోజ్ అవుతుందనే టైంలో నేనే లాస్ట్ క్యాండిడేట్గా, అది కూడా మా బావగారు కేసీఆర్ గారు బలవంతంగా రమ్మని అనటం వల్ల ఇక అందరూ అయిపోయాను కదా, నువ్వు ఎక్కడో విడిపోతావు, ఇప్పుడు రా నేనున్నా అంటే సరే అనిపోయినా. సో 3 ఒకటే. ఇప్పుడు అన్న మంత్రులంతా టీడీపీలో మంత్రులుగా పనిచేసిన వాళ్ళే, కేసీఆర్ గారితో పనిచేసిన వాళ్ళే. ఎమ్మెల్యేలు చాలామంది ఉన్నారు టీడీపీ నుంచి టీఆర్ఎస్లో. ఈ రోజున డామినేటింగ్గా ఉన్నది టీడీపీ వాళ్ళే అనలా, పెత్తనాలు చేసేది కూడా టీడీపీ వాళ్ళే అనలా. సో నా దృష్టిలో 3 ఒకటే, జెండాల కలర్లు వేరు, అది దట్స్ ఆల్. అందుకని నేను ఏ పార్టీలో చేరలేదు, చేరను కూడా. ఏమో మళ్ళీ ఏం జరుగుద్దో తెలియదు, కానీ కాంగ్రెస్ పార్టీలో మాత్రం చేరను. ఎందుకంటే నా దేవుడికి కోపం వస్తుంది. ఎట్లంటే నేను బీజేపీలో చేరిన రోజున, నాకు ఢిల్లీ నుంచి ఫోన్ వచ్చిన రోజున రాత్రి 11 బావుకు నాకు చెప్తే తెల్లవారిందాక నాకు నిద్ర రాలేదు. ఎట్లా ఇప్పుడు బీజేపీలో చేరుతున్నానే, నా దేవుడే అనుకుంటాడో ఇంట్లో గారు ఏమనుకుంటాడు అని ఆలోచించుకుంటే, అనుకోకుండా నాకు తాటు పిచ్చోడా ఎన్టీ రామారావు గారు బీజేపీ పార్టీని అండగా పెట్టుకొని ఎన్టీ రామారావు గారిని ఇందిరాగాంధీ గారు గద్దె దించినప్పుడు బీజేపీ పార్టీ వాజ్పేయి గారు ప్రధానిగా ఉండి ఎన్టీ రామారావు గారిని 3 నెలల్లో మళ్ళీ ముఖ్యమంత్రిని చేశారు. ముఖ్యమంత్రిగా తీసేసిన వాడిని మళ్ళీ తెచ్చి సింహాసనం మీద కూర్చొని పెట్టింది బీజేపీ పార్టీ. నీ అన్నకు లైఫ్ ఇచ్చిన పార్టీ, పో బీజేపీలో అని అన్నట్టుగా నాకు ఎన్టీ రామారావు గారు చెప్పినట్టుగా నాకే అట్లా వచ్చి నేను చేసేది మంచి పని అనుకున్నా. ఎందుకు మంచి పని అని అనుకున్నానో తర్వాత అర్థమైంది మళ్ళీ నాకు. ఎన్టీ రామారావు గారు టీడీపీని పెట్టిందే కాంగ్రెస్ను లేకుండా చేస్తా, కాంగ్రెస్ను అడ్రస్ లేకుండా చేస్తా అని పెట్టిన పార్టీ. అంటే డెడ్ అగెనిస్ట్ కాంగ్రెస్. బీజేపీ కూడా కాంగ్రెస్ తొక్కేయటానికి, కాంగ్రెస్ని లేకుండా చేయడానికనే పుట్టింది. లేకుండా అంతకుముందు ఆర్ఎస్ఎస్ నుంచి బీజేపీ అయింది. సో ఈ 2 పార్టీలు కూడా టీడీపీ కానీ బీజేపీ కానీ కాంగ్రెస్కి ఎగెనిస్ట్, అంటే ఎన్టీ రామారావు గారికి మనోభావాలకు కూడా ఎగెనిస్ట్. అలాంటిది చంద్రబాబు ఏం చేశాడు, తీసుకుపోయి కాంగ్రెస్లో వెళ్ళిపోయాడు టీడీపీని. అక్కడ నాన్న దేవుడు ఏం చేశాడు, దేవుడి దగ్గర ఉండి, నాన్న కారణజన్యుడు కదా, భగవత్ స్వరూపుడు కదా, అక్కడ నుంచి ఏ క్యా హై అతన్ని డౌన్ చేసి పారే అన్నాడు. ఇప్పుడు చూడు ఏడుస్తున్నాడు. ఎన్టీ రామారావు గారి శాపం, ఎందుకంటే మహానుభావుల శాపము అది వదలదు. కనుక నేను మంచి పని చేశాను. అక్కడ చూడు, అక్కడ చంద్రబాబు గారు పాపం ఏడుస్తున్నాడు, బాధపడుతున్నాడు, అడ్రస్ లేకుండా అయిపోయాడు. కనుక నేను చేసింది మంచి పనే. అంటే మన ఆత్మతృప్తి, నాకైతే ఆత్మతృప్తితోటి హ్యాపీగా ఉన్నాను. నాకు ఏ పదవి అక్కర్లేదు, మా అన్నగారు నచ్చిన పని చేస్తున్నాను. ఓకే సార్, ఇప్పటి వరకు మీరు ఇన్ని సినిమాలు నటించారు కదా, ఇన్ని సినిమాలలో ఎక్కువ కాంబినేషన్స్ అంటే ఎక్కువ మీది కోట శ్రీనివాసరావు గారిదే ఉన్నాయి. చాలా వినోదభరితంగా మాకు చాలా సన్నివేశాల నుంచి ఎన్నో సినిమాలను అందించారు. ఆయనతో నటించడం మీకు ఎలా అనిపించేది? అంటే అతనితో ఉన్నప్పుడే మీకు ఇంత పేరు వచ్చిందా? మీరు సింగిల్ కామెడీ చేస్తే మీరు అంత రికాగ్నైజ్ అవ్వలేదు నాకు తెలిసి. కోట శ్రీనివాసరావు గారు, బాబు మోహన్ అంటేనే ఎక్కువ గుర్తుపడతారు. లేదు లేదు లేదు, అట్లా లేదు. కోట బాబు మోహన్ కాంబినేషన్ హిట్, కానీ ఆ రోజుల్లోనే 3 ఇన్ఎవిటబుల్స్ అని మా గురించి పేపర్లలో రాసేటి. నేను, కోట గారు, బ్రహ్మానందం కంపల్సరీ ఏ పిక్చర్లోనైనా మస్ట్. బ్రహ్మానందం నేను కాంబినేషన్ ఎన్నో ఉన్నాయి మా హిట్లు. ఇప్పుడు పెదరాయుడు ఉంది, నేను బ్రహ్మానందం ఫాదర్. వంశానికి ఒక్కడు ఉంది, నేను బ్రహ్మానందం ఫాదర్. అట్లా ఎన్నో ఉన్నాయి మా. ఇప్పుడు బలరామకృష్ణుడు, బాబు మోహన్, బ్రహ్మానందం. మా ఇద్దరి పేరు మీద పాట కూడా ఉంది ఆ సినిమాలో, బాబు మోహన ఓ బ్రహ్మానందం అని డిస్కో శాంతి పాడుతుంది. అట్లా మా చాలా హిట్లు ఉన్నాయి. అవే కాకుండా పాటలు కూడా ఉన్నాయి నాకు. ఇప్పుడు అంత
అంత పువ్వు ఉంటే ఏమో కూరుంటే ఏమో పాట నేను ఆ సినిమాలో లేను. డిస్ట్రిబ్యూటర్స్ బయ్యర్స్ బాబు మోహన్ పాట పెట్టండి, ఈ సినిమా రిలీజ్ చేస్తాం, లేకుంటే ఈ సినిమా పనికిరాదని పక్కన పారేశారు. అప్పుడు ప్రొడ్యూసర్ నన్ను పట్టుకొని 3 నెలలు తిరిగితే 2 రాత్రులు దొరికితే ఈ 2 రాత్రులలో చేసుకోగలరంటే చేసుకుంటామన్నారు. ఆ 2 రాత్రులలో ఆ రోడ్ల మీద పెట్టి బంజారా హిల్స్ రోడ్ల మీద ఆ పోలీస్ స్టేషన్ ముందు ఇటు నుంచి అటు నుంచి ఇటు టపా తీసి పారేశారు. ఏదో పెట్టు ఇంకా బాబు మోహన్ పాట పెట్టేసాలు అన్నారు కదా, ఏదో అది ఎట్టనన్ను ఉండని అని పెట్టేశారు. పెడితే ఆ పాటతోనే హిట్ ఆ సినిమా 100 రోజులు. సో బాబు మోహనే చినుకు చినుకు అందెలతో బాబు మోహన్ సౌందర్యే అట్లా చాలా ఉన్నాయి. కానీ కాంబినేషన్స్ వచ్చేసరికి ఇప్పుడు రేలంగి గారు, రమణారెడ్డి గారు, రాజుబాబు గారు, అల్లు రామలింగయ్య గారు, అల్లు రామలింగయ్య గారు, రావు గోపాలరావు గారు, అటనే సుత్తివేలు గారు, సుత్తి వీరభద్రం గారు, అటనే పద్మనాభం గారు, ఇట్లా కాంబినేషన్స్. ఇక్కడికి వచ్చేసరికి కాంబినేషన్స్ జంటలు, ఇవన్నీ జంటలు అంటారు వీటిని. బాబు మోహన్ కోట శ్రీనివాసరావు, కోట శ్రీనివాసరావు బాబు మోహన్, ఇది ఒక జంట. సినిమా ఇండస్ట్రీలో ఒక జంటలుగా హిట్ కావటం అనేది చరిత్ర. సినిమా పుట్టిన కాడ నుంచి 100 సంవత్సరాలు కాబోతుంది. వేళ్ళ మీద 3 జంటలే కనపడతాయి. రేలంగి, రమణారెడ్డి ఒక జంట, రావు గోపాలరావు గారు, అల్లు రామలింగ గారు ఒక జంట. ఇందులోంచే మళ్ళీ ఈ రాజుబాబు గారు, అల్లు రామలింగ ఒక జంట, 3 సుత్తి జంట, 4 బాబు మోహన్, కోట శ్రీనివాసరావు గారు 5వ జంట. 100 ఏళ్లలో 5 జంటలే క్లిక్ అయినాయి. కనుక హిట్ పేరు మాది, హిట్ పేరు అంతే. దానికి తిరుగులేదుగా. అంటే అసలు వాళ్ళకంటే కూడా మా జంటకు హిట్లైనన్ని సినిమాలు వాళ్ళ జంటలకు లేవు. మాతో సినిమాలు ఆడినాయి. మా జంట ఉంటే ఈ కథకు గీతకు సంబంధం లేదు, ఈ జంటతోనే సినిమాలు ఆడినవి ఉన్నాయి. చిన్నరాయుడు ఉంది, మా కామెడీతోనే ఆడిందంటారు. మామగారు మా కామెడీతోనే ఆడిందంటారు. ఇట్లా చాలా ఉన్నాయి. మాకు సీతారత్నం గారు అమ్మాయి మా కాంబినేషన్, బావమరిది మా కాంబినేషనే, మామగారు, ఇట్లా మావి చాలా ఉన్నాయి మా జంట. అట్లా ఆ జంటలకు లేవు మాకున్నన్ని హిట్లు. బాబు మోహన్ కోట ఉంటేనే సినిమా రిలీజ్ చేస్తాం, బాబు మోహన్ తలకాయ, కోట శ్రీనివాసరావు తలకాయ ఉంటేనే ప్రేక్షకులు వచ్చి చూస్తారు అనే స్థాయికి పోయినాం మేము. అట్లా వాళ్ళకి లేదు. వాళ్ళు కంపల్సరీ ఉండాలి, ఉన్నారు అంతే తప్ప ఈ జంట ఉంటేనే సినిమా ఆడుద్దనే దాకా మాకు దేవుడు, ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు మమ్మల్ని ఆశీర్వదించారంటే అది రాసిన రైటర్లు. వాళ్ళు సామాన్యులు కనుక మమ్మల్ని మా కథ రాసేటప్పుడే ఇది బాబు మోహన్, ఇది కోట శ్రీనివాసరావు రాసేవాళ్ళు. కథలోనే మా క్యారెక్టర్ పుట్టేది. అట్లా ఇది మాదొక హిట్ పేరు. అయితే మీకు ఇండస్ట్రీకి రాక 10 సంవత్సరాలు అయిపోయింది అని ఇంత గ్యాప్ తీసుకున్నారు కదా సార్ మూవీస్కి. ఎంత గ్యాప్ వచ్చిందా మీరు తీసుకున్నారు? నేను తెలుసుకోలేదమ్మా. గ్యాప్ తీసుకున్నారుగా, పక్కేసుకొని పడుకోలేదు ఫామ్ హౌస్లో. నేను మినిస్టర్గా ఉన్నాను, క్యాబినెట్ మినిస్టర్ని. చేయకూడదు సినిమాల్లో. ఓకే. ఆ పీరియడ్ ఆ 3-4 ఇయర్స్ నేను చేయకూడదు. అయితే పర్మిషన్ తీసుకోవచ్చు, క్యాబినెట్ పర్మిషన్ తీసుకోవచ్చు. క్యాబినెట్లో ఉన్నప్పుడు నేను సీఎం గారిని అడిగాను, నో ఇప్పటికే నన్ను చాలామంది ఒక కామెడీ చేసుకుంటోడికి క్యాబినెట్ మంత్రి ఇచ్చామంటున్నారు. సీఎం గారు కూడా క్యాబినెటే, అంటే అంతటి ఉన్నతమైన పోస్ట్ అది క్యాబినెట్ మినిస్టర్ అంటే. కనుక నేను నో నాకు కామెడీ మంత్రి వద్దు, సీరియస్ మంత్రి కావాలి, నువ్వు మంచి వర్కర్వి, ఇది గ్రేట్ ఆపర్చునిటీ నీకు, నువ్వు మంచి మార్కులు తెచ్చుకో, మంచి పేరు తెచ్చుకో అన్నా. నువ్వు అంటావా అంటే పీకి పారేస్తారు. కనుక ఓకే సార్ అన్నాను కనుక చేయలేదు. అప్పుడేంటి, ఆ టైంలో మాతోనే కథ పుట్టేది. అప్పుడు బాబు మోహన్ బదులు ఎవరినా అని ఇక చాలామంది వచ్చారు తర్వాత. కానీ వాళ్ళ స్థాయి వరకు కూడా అప్ టు ద మార్క్ కాలేదు. వీళ్ళు లేకుంటే సినిమా ఆడదు అనేది కాడికి రాలే. కానీ నేను వచ్చినట్ల. సో కొందరు వచ్చారు, నాకు సంబంధించిన కొన్ని బ్రహ్మానందం గారు వేశారు, కొన్ని ఇంకోరు ఎంఎస్ నారాయణ వేశారు, కొన్ని భరణి వేశాడు, కొన్ని ఇక చాలామంది వచ్చారు, 10-15 మంది దాకా.
కానీ బాబు మోహనే ఉండిపోయాడు. అవును. సరే ఆ పీరియడ్ తర్వాత ఏమైంది, కొంత గ్యాప్ వస్తుంది ఆటోమేటిక్. ఎందుకంటే బాబు మోహన్ చేయట్లేదు అనే దాంట్లో పడిపోయింది కదా. అవును. నా క్యారెక్టర్లు పుట్టవు కదా, ఇంకా నేను చేస్తా అనేలా సరికి నాకు సరైన క్యారెక్టర్స్ లేవు. నేను ఏది పడితే అది వేస్తే ఏమంటారు నన్ను, పిచ్చోడు గిట్టాడు చేస్తాడు. ఎలాంటి క్యారెక్టరేషన్ బాబు మోహన్, పెదరాయుడు చూడండి, చిన్నరాయుడు చూడండి, ఇది చూడండి అది అంటే కంపేర్ చేస్తారు కదా ప్రేక్షకులు. నేను చిన్న చిన్న ఎక్కడ 1, 2 వేసి నేను ఎందుకు వేయాలి ఇలాంటి క్యారెక్టరు, డబ్బుల కోసం ఇంత కక్కుర్తి పడుతున్నాడు బాబు మోహన్ అని తిడతారేమో, డబ్బుల కోసం వీడు అంటారేమో, మంచి క్యారెక్టర్ ఎప్పుడే వేద్దాం అనుకొని నేను 2-3 ఇంటర్వ్యూస్ ఇచ్చినా, ఇంకేది ఇచ్చినా కూడా కథలు పుట్టల, గ్యాప్ వచ్చింది కదా. కథలు పుట్టినాక కొద్దిగా మంచిది ఉంటేనే వేయటం మొదలుపెట్టిన కానీ నాకు సరైన క్యారెక్టర్స్ రాలా, ఇప్పటికి కూడా రాలేదు. కానీ ఈ మధ్య ఒక 4-5 క్యారెక్టర్స్, మంచి క్యారెక్టర్స్ వచ్చినాయి. నేను ఒక టీవీ సీరియల్ ఒక 5-6 సినిమాలు చేస్తున్నా, ఇప్పుడు రిలీజ్కి రెడీగా ఉన్నాయి. నిన్ననేగా ఎస్వి కృష్ణారెడ్డి గారు షూటింగ్ చేసిన, అది గ్యారంటీ హిట్, మళ్ళీ వస్తుంది. ఇప్పుడు రేలంగి నరసింహరావు సినిమా చేసిన, వస్తున్నాయి ఇప్పుడు. అట్లనే ఇంకా 2-3 సినిమాలు ఉన్నాయి, అన్ని మొత్తం 5-6 సినిమాలు రిలీజ్కి రెడీ అవుతున్నాయి, కొన్ని షూటింగ్ జరుగుతున్నాయి. ఈ ఆ ఒక్కటి అడగని టీవీ సీరియల్ జెమినీలో, అది 1000 ఎపిసోడ్స్, అంటే డైలీ సీరియల్ అంటే నెలలో దగ్గర 26-28 అట్లా 28 ఎపిసోడ్స్ దగ్గర డైలీ, సండేస్ తప్ప మిగతా మండే టు సాటర్డే. అది ఇప్పుడు 200 ఎపిసోడ్స్ అయిపోయినాయి, అవి 1000 ఎపిసోడ్స్, ఇంకా 800 చేయాలి. కనుక అది చేస్తున్నానని బాబు మోహన్ చేస్తాను అమ్మ ఫుల్ ప్లేట్గా చేస్తాను ఇప్పుడు అని ఈ సినిమాలు మొదలైనవి. సో ఇప్పుడు కూడా బాబు మోహన్ అంతకంటే స్పీడ్ పెరిగిపోయాడు, ఇంకా బాబు మోహన్ ఇంకా బాగా చేస్తుంది అనేది కూడా అంటున్నారు. ఏదైనా ఒక సినిమా 2 సినిమాలు క్లిక్ అయినాయి అనుకో, అంటే ఇప్పుడు థియేటర్లకు కూడా సినిమాలు వాడట్లా, ఎందుకంటే ఇంకా థియేటర్స్ ఇంకా ఓటీటీ అని ఇంకేదన్నా అంటే సినిమాలు కూడా టీవీకే అయినాయి. ఇప్పుడు ఓటీటీ అని టీవీలలోనే కదా, థియేటర్స్కి పోవట్లా. కనుక ఎట్టుంటుందో రేపు చెప్పలేము. ఎనీవే నా టీవీ సీరియల్ కూడా 1000 ఎపిసోడ్స్ కాబట్టి ఇది ఇంకా ఇప్పుడు 1 సంవత్సరం వస్తుందేమో, ఇంకో 2 సంవత్సరాలు చేయాల్సిందే. ఈ లోపల సినిమాలు అయ్యో వస్తూనే ఉంటాయి, ఏదో ఒకటి మళ్ళీ క్లిక్ అయింది అనుకో. నిన్ననే మాట్లాడుకుంటున్నారు కృష్ణారెడ్డి గారికి, 27 సంవత్సరాలు అయిపోయింది మాయలోడు రిలీజ్ అయ్యి, ఇది చినుకు అందెలతో పాట పుట్టి మళ్ళీ ఇప్పుడు బాబు మోహన్ పాట పెడితే డ్యాన్స్ వేసేటట్టే ఉన్నాడే అని అక్కడ టాక్. నేను రెడీ అన్నా, నేను కూడా రెడీ అన్నారు కృష్ణారెడ్డి గారు, అచ్చిరెడ్డి గారు. సో మళ్ళీ పెడితే నేను రెడీ, మళ్ళీ డ్యాన్స్ చేయడానికి రెడీ. కనుక ఏమో రేపు నేను ఎప్పుడు రేపటి నమ్మదు కదా, పగటి కళ్ళు కన్నాను, వస్తే రెడీ దేనికైనా. సో మీరు అప్పట్లో సౌందర్య గారితో కూడా నటించారు కదా సార్, ఆవిడతో నటించడం మీకు ఎలా అనిపించింది? అంటే ఒక డ్యూయట్ సాంగ్ వచ్చింది మీకు ఆవిడతో, ఆవిడ సాంగ్ చెయ్యను అని అన్నారంటగా మీతో? అట్లా ఆవిడ చెయ్యను అంటుంటేనే అది డ్రీమ్ కింద పెట్టి తీసారు కదా సార్. డ్రీమ్ కాదే, కథలోనే మీరు కలగన్నట్టు తీసారు కదా. లేదే, నేను కలగన్నట్టుగా ఉండదు, చూడండి మీరు, మళ్ళీ కలగన్నట్టుగా ఉండదు. కానీ నేను చిట్టి అని నన్ను పిలిచినట్టు, నేను చేసినట్టు అసలు కలగన్నట్టుగా ఎక్కడా ఉండదు పాట. సరే వాట్ ఎవర్ ఇట్ మేబీ, కానీ సౌందర్య స్టార్ కాలేదు ఇంకా అప్పుడు. ఎందుకంటే ఫస్ట్ పిక్చర్ అమ్మోరు, సెకండ్ పిక్చర్ రాజేంద్రుడు గజేంద్రుడు, అంటే కృష్ణారెడ్డి గారి దగ్గర ఎంట్రీ. థర్డ్ పిక్చర్ మాయలోడు తర్వాత ఇక పెద్ద పెద్ద స్టార్లు, పెద్ద పెద్ద హీరోలు, అమ్మాయి స్టార్ అయిపోయింది. సో అప్పుడే వచ్చిన హీరోయిన్ కింద లెక్క. అమ్మోరుతోటి అమ్మాయికి మంచి పేరు వచ్చింది. అసలు అమ్మోరులో అమ్మాయి అమ్మోరు క్యారెక్టర్ వేయడానికి కారణం నేనే. మళ్ళీ అమ్మాయి ఫస్ట్ పిక్చర్ మనవరాలు పెళ్ళి, దాంట్లో నేను భావను నన్ను పెళ్లి చేసుకో అంటుంటాను. ఆ సినిమా చేసేటప్పుడు అమ్మాయిని చూడగానే అరే అమ్మూరులో ఈ అమ్మాయి లాంటి అమ్మాయి కావాలని తిరుగుతున్నారు కోరరామకృష్ణ గారు, శ్యాంబాబు గారు. 75 కాలేజీల దగ్గర చూసినట్టు అమ్మాయిని, క్యూట్గా ఉన్న అమ్మాయి కావాలో, క్యూట్గా ఉన్న అమ్మాయిని. నాకు తెలుసు
నాతో 1-2 సార్లు చెప్పి మంచి అమ్మాయి దొరకట్లేదు. ఇవి విన్నా నేను. అబ్బా! ఈ అమ్మాయిని చూడగానే ఫస్ట్ డేనే ఈ అమ్మాయి అయితేనే అమ్మోరు క్యారెక్టర్ బాగుంటుంది ఈ అమ్మోరులో అని కెమెరామెన్కి చెప్పి 2 స్టిల్స్ తీపించుకున్నాను. అవి తీసుకున్నా. థర్డ్ డే తీసుకొని ఫస్ట్ డేనే కదా చూసింది. థర్డ్ డే నాకు తొందరగా అయిపోయింది షూటింగ్. తిరుపతి టు మెడ్రాసు 6 గంటలకు ఒక ట్రైన్ ఉంటుంది. ఆ ట్రైన్ పట్టుకొని వెళ్ళిపోయి శ్యాంప్రసాద్ రెడ్డి గారి ఇంటికి పోయి ఆ ఫోటోలు శ్యాంప్రసాద్ రెడ్డి గారు ఇచ్చి లేరు శ్యాంబాబు గారు ఇచ్చి శ్యాంబాబు గారికి ఇవ్వండి. అప్పుడు సెల్ ఫోన్లు లేవు. చాలా బాగుంది అమ్మాయి, శ్యాంబాబు గారికి చెప్పండి అని చెప్పేసి ఇంట్లో నేను మళ్ళీ ఏదో పట్టుకొని వచ్చేసిన. వచ్చేసరికి రాత్రి ఎప్పుడు అయిపోయింది. అట కూడా ఏ ట్రైన్ దొరికితే అట నీకు రావటం కదా. వచ్చేటప్పుడు ప్యాసింజర్ ఏదో దొరికింది కదా, దాంట్లో కూర్చొని అప్పుడు పెద్ద స్టార్ని కాదు నేను. అమ్మోరు అప్పటికి బాగానే పేరు వచ్చింది నాకు. కానీ వచ్చి పొద్దున మామూలుగా షూటింగ్కి పోయినా. 11 గంటల ప్రాంతంలో కోడి రామకృష్ణ గారు, శ్యాంప్రసాద్ రెడ్డి గారు నా దగ్గరికి వస్తున్నారు. ఓరిని నా దగ్గరికి వస్తున్నారేంటి అంటే అసలు ఆ ఫోటోలు చూసినో లేదో అనుకున్నాను నేను. చూస్తుంటే తెల్లవారుసరికి ఎట్లా వస్తారు వీళ్ళు, ఏదో యాక్సిడెంట్లకు వచ్చినట్టుంది. సరే సార్ నమస్కారం సార్, నమస్కారం సార్. ఏంటి సార్ ఇలా వచ్చారు? పని మీద వచ్చాము, నువ్వు పని పెట్టావుగా మాకు అన్నారు. నాకు కొద్దిగా సంతోషం. ఫోటోలు చూసి ఉంటారు సార్ పోదామా సార్, అమ్మాయిని చూస్తారా సార్ అన్న. చూసాము, ఓకే అయిపోయింది సార్, ఓకే అయిపోయింది, మాట్లాడేసాం అన్నీ, ఎవ్రీథింగ్ మాట్లాడేసాం, డేట్స్ గీట్స్ అన్నీ ఓకే. ఎందుకంటే ఆ సినిమా డైరెక్టర్ను కోట రామకృష్ణ గారు, శ్యాంప్రసాద్ రెడ్డి గారు ఫ్రెండ్స్ ముగ్గురు. కోట రామకృష్ణ గారితో ఈక్వల్ డైరెక్టర్ ఆయన, అంటే ఇద్దరు బాగా ఫ్రెండ్స్, దాసర్ గారి దగ్గర పనిచేసిన వాళ్ళు. ఓకే అయిపోయింది అంటే ఓకే అయిపోయింది అన్నారు. అమ్మయ్యా అనుకున్నాను. అయితే ఆ సినిమా కొన్ని కారణాల వల్ల క్లైమాక్సింగ్ కాలేదు, ఆగింది. కానీ ఆ అమ్మాయికి ఫస్ట్ పిక్చర్ మనవరాలు పెళ్ళి అయినా ఫస్ట్ పిక్చర్ అమ్మోరు రిలీజ్ అయింది. అమ్మోరు రాజేంద్రుడు గజేంద్రుడు తర్వాత ఆ సినిమా రిలీజ్ అయింది. ఇంకప్పటికీ అమ్మాయి ఫస్ట్ పిక్చర్ అమ్మోరు, సెకండ్ పిక్చర్ రాజేంద్రుడు గజేంద్రుడు, థర్డ్ పిక్చర్ మాయనుడు, వెళ్ళిపోయాయి. కనుక ఆ అమ్మాయి చేయనలేదు. నా అదృష్టం బాబుమోహన్ గారు పక్కన చేయటం. ఎందుకంటే నేను ఆ కృతజ్ఞత ఉంది కదా, నా ఫోటోలు తీసుకెళ్ళి చెప్పి నేను హీరోయిన్ అవన్నీ ఆ పాపం వాళ్ళకుండే వాళ్ళ ఫాదరు బ్రదరు ఈ అమ్మాయి నన్ను బాబుమోహన్ ఒక దేవుడు, మంచోడు, మంచి మనసున్నోడు అని నన్ను అనేవాళ్ళు. కొందరు పేరు చెప్పకూడదు, నేను చేయడానికి వీల్లేదు బాబుమోహన్ పక్కన. మా అన్నయ్య మా బామ్మరిదే, ఎవరో కాదు, పేర్లు వద్దు. అక్కడ ఉన్నారు షూటింగ్ కాడికి వచ్చి, చేయటానికి వీలేదని అమ్మాయికి చెప్పుకుంటూ ఆపేసినట్టు కొందరు. హీరో కూడా అన్నీ ఉన్నాడు, ఇక ఇవన్నీ వద్దు, ఎట్ట చేస్తుందో చూస్తామని. నేను వచ్చాను, చేశాను, ఫస్ట్ షాట్ పెట్టాను, టక్ 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 అన్నాను, ఓకే. సెకండ్ షాట్ ఓకే, థర్డ్ షాట్ తర్వాత ఎవరు లేరు, అందరు వెళ్ళిపోయారు. అప్పుడు అట్లా అమ్మాయి చేయనని అలా చెయ్యొద్దని కొందరంటే కూడా హీరోలు, టాప్ మోస్ట్ క్యారెక్టర్ యాక్టర్లు, టాప్ మోస్ట్ కమెడియన్లు అంటే కూడా నో, బాబుమోహన్ పక్కన చేయటం మా అదృష్టం అని మాట్లాడింది అమ్మాయి. ఈ చరిత్ర. కానీ బయటకు అయితే ఇలా వచ్చింది లేదు, తప్పు మీకు వచ్చింది, రాంగ్ ఇన్ఫర్మేషన్ చెప్పారు కదా సార్, ఇప్పుడు క్లారిటీ వస్తుంది. ఇది నేను చాలా ఇంటర్వ్యూస్లో చెప్పిన. ఎందుకు అప్పుడు రాశారు కూడా, వాళ్ళ అమ్మాయిని అడిగినట్టు, అమ్మాయి తండ్రి, అమ్మాయి అన్న, బాబుమోహన్ గారి పక్కన మా అమ్మాయి చేయటం మా అమ్మాయి అదృష్టం అని చెప్పారు వాళ్ళు. ఆ అమ్మాయి కూడా అన్నది నా అదృష్టం బాబుమోహన్ గారి పక్కన చేయటం. అయితే మాయలోడు సినిమాలో ఒక మేనరిజం సీన్ ఉంది కదా సార్, ఎముక విరగ్గొట్టి ఇచ్చేది. ఆ సీన్ మీకు డైరెక్టర్ చెప్తున్నప్పుడు మీరు ఏమని రియాక్షన్ ఇచ్చారు సార్ అసలు? బికాజ్ నువ్వు ఇట్లా ఇరుస్తావు తీసిస్తావు అన్నారు. ఇరిశాను, తీసిచ్చాను. అది ఎట్లా ఇరిశాను, నాది ఇరిశానా, ఇంకో అవన్నీ చెప్పకూడదు కదా, సినిమాటిక్స్ అవన్నీ చెప్పకూడదు కదా. ఇప్పుడంతా నేను డైరెక్షన్ చేయాలి, ఇప్పుడు అయిపోయింది కదా సార్, అయిపోయింది, చెప్పకూడదు. అది అంతే. అది యాక్షన్ మనం నా ముఖంలో చూపించిన, అది ఇరిచినట్టు, తీసినట్టు, ఇచ్చినట్టు, ఇది నా యాక్షన్.
అంతే తప్ప నిజంగానే నీ తిరగొట్టుకున్నావా మట్టం కానీ నేను చెప్పలేను కదా దానికి. అది అదంటే ఏర్చాను, తీశాను, ఇచ్చాను. అది చూశాడు, ఆ డాక్టర్ డామ్ అని పడిపోయాడు. వద్దు డాక్టర్, ఎందుకు చెప్తున్నాను విను, డాక్టర్ విను, నీ కర్మ అన్నా. పడిపోయినాడు. అప్పుడు నేను ముందే చెప్పిన నీ కలమ అన్న కదా. ఎందుకు చెప్తున్నాను విను డాక్టర్, ఎందుకు, ఏమిటి, ఇలా అవన్నీ అన్నా. థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం సార్. వెరీ హ్యాపీ, వెరీ హ్యాపీ. సో అదండి మరి బాబు మోహన్ గారితో మనం ఈరోజు మాట్లాడిన మాటలన్నీ ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి. మరి ఈ వీడియో కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఇంకో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం.